మిత్రులందరికీ నమస్కారం. పులికన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో 26వ సంచికలోకి వచ్చాం మనం. ఈ సంచికలో శంకరాభరణం సినిమాలోని కొన్ని పాటల గురించి మాట్లాడతాను. విశేషించి సంచికలో దొరకున ఇటువంటి సేవ అనే పాట గురించి మాట్లాడతాను. దాని చరిత్ర ఏంటి, అది ఎలా వచ్చింది, దాని ప్రత్యేకతలు ఏంటి, వేటూరి ఆ గీతం రాయడం వెనక ఉన్న నేపథ్యం ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. దీనికంటే ముందు శంకరాభరణం గురించి కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. శంకరాభరణం సినిమా 1980లో వచ్చిన సినిమా ఇది. ఆ రోజుల్లో చాలా పెద్ద సంచలనం అది. అందులో ప్రత్యేకంగా హీరోలు ఉండరు, ప్రత్యేకంగా విలన్లు ఉండరు. మామూలుగా అప్పటిదాకా ఉన్నటువంటి తెలుగు సినిమా ఫార్ములా అందులో ఏది ఉండదు. ఒక ప్రత్యేకమైన కథ అన్నమాట అది. ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడి జీవితంలో ఎదురైనటువంటి ఘటనలు. ముఖ్యంగా ఇందులో కర్ణాటక సంగీతానికి సంబంధించిన చరిత్ర కన్నా కూడా ఆ గాయకుడి చరిత్ర ఎక్కువగా ఇందులో మనకి వర్ణితమైంది. ముఖ్యంగా ఒక సంగీత విద్వాంసుడు అంటే ఒక సాంప్రదాయ కుటుంబంలో, అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి సంప్రదాయ సంగీతం నేర్చుకున్నటువంటి అలాంటి గురువు ఒక దేవదాసి కూతురుని దగ్గరకు తీసి, ఇక్కడ దగ్గరకు తీయటం అంటే కేవలం శిష్యురాలిగా తనకు అభిమానమైనటువంటి మరొక కళ, నాట్య కళలో ఆమెకి విశేషమైన అభినవేశం ఉన్నది. అలాగే ఆమెకి సంగీత కళ అంటే కూడా చాలా ఇష్టం. కాబట్టి ఈయనని గురువుగా భావించింది, గురువుగా ఆరాధించింది. ఇలాంటి గురు శిష్యుల సంబంధం వల్ల అతనికి ఎదురైనటువంటి సామాజిక సమస్యలు ఏంటి, ఆమెకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, ఆమె వృత్తి కారణంగా ఆమెకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, అట్లాగే సంగీతం వృత్తిలో ఈయన ఉండి ఒక దేవదాసిని దగ్గరికి తీయటం వల్ల ఈయనకు ఎదురైనటువంటి సామాజిక సమస్యలు ఏంటి, అవి ఆ రోజుల్లో ఎలా ఉండేవి. అయితే ఇది కథ 1980లో చిత్రీకరించినా కూడా కథ అంతకుముందు చాలా పాతకాలం కథగా దీన్ని మనం చెప్పుకోవాలి. వేశ్యావృత్తి, దేవదాసి వృత్తి ఎలా ఉండేది, అప్పటికి కర్ణాటక సంగీతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏంటి, అట్లాగే ఈయన వైభవం, ఒక గొప్ప వైభవాన్ని చూసిన కాలం ఎలా ఉండేది, ఆ తర్వాత సంగీతం పట్ల అభిరుచి నశించి ప్రజల్లో దాని పట్ల ఆదరణ పోయి సినిమాలతో వచ్చినటువంటి కొత్త సంగీతం, పాశ్చాత్య సంగీతపు పెనుగాలికి రెపరెపరాడుతున్నటువంటి సంప్రదాయ సంగీత జ్యోతిని కాపాడటానికి తన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ఆయన చెప్పాడు. ఒకటే మాటలో, ఒక వాక్యంలో చెప్పాడు ఆయన. ఇది ఈ కథ. అయితే ఈ కథలో చాలా చాలా గమ్మత్తులు ఉన్నాయి. ఇందులో పాటలన్నీ కూడా వేటూరు సుందరమూర్తి గారు రాశారు. వేటూరు సుందరమూర్తి గారు రాసినటువంటి పాటలతో పాటుగా భక్తరామదాస్ కీర్తనలు పెట్టుకున్నారు, త్యాగరాజస్వామి వారి కీర్తనలో ఉన్నటువంటి పల్లవులు వాడుకున్నారు. అట్లాగే మైసూరు వాసుదేవాచార్య రాసినటువంటి కీర్తనలు వాడుకున్నారు. అట్లాగే సంప్రదాయ సిద్ధంగా వచ్చినటువంటి వేరే కీర్తన కూడా వాడుకున్నారు. కేవి మహాదేవన్ ఇందులో సంగీత సృష్టి చేశాడు. కేవి మహాదేవన్ సంగీత సృష్టి సినిమా విడుదలైనప్పుడు 1980లో నేను డిగ్రీలో చదువుకుంటున్నాను. ఖమ్మం పట్టణంలో డిగ్రీలో ఉన్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన దశ అది. అప్పుడు వచ్చిన ఈ సినిమాల్లో మొదటి ఒక 5-6 రోజులు ఈ సినిమాకి, ఒక వారం రోజుల పాటు ఎవరు లేరు. ఆ తర్వాత క్రమంగా పైనుంచి కింది దాకా, అంటే బాల్కనీ దగ్గర నుంచి కింది 10 రూపాయల టికెట్, 5 రూపాయల టికెట్ దాకా జనం విపరీతంగా పెరుగుతూ వచ్చారు. ఒక పెద్ద చరిత్ర సృష్టించింది అది. మిగతా దక్షిణాది భాషల్లోనికే కాకుండా తర్వాత హిందీలో కూడా తీశారు. హిందీలో అంత సక్సెస్ కాలేదు ఆ సినిమా. ఈ ప్రభావం ఎంత పడిందంటే, సాంప్రదాయ సంగీతం నేర్చుకోవడానికి, కర్ణాటక సంగీతం నేర్చుకోవడానికి కొత్తగా విద్యార్థులు కొత్తగా పాఠశాలల్లో చేరటం, సంగీత కళాశాలలో చేరటం, అట్లాగే నాట్యం నేర్చుకోవటానికి నాట్య గురువుల దగ్గరికి కొత్తగా వెళ్ళటం అన్నది సంగీతము నాట్యము మీద అంత ప్రభావం వేసింది ఈ సినిమా.
అంతేకాదు మీకు మలయాళంలోను, తమిళంలోను, కన్నడంలోను ఇదే సినిమా అంత గొప్ప సక్సెస్గా పొందింది అది. అట్లాగే మలయాళం సినిమాలో అయితే తెలుగు పాటలు యథాతథంగా ఉంచారు. అది ఇంకొక ప్రత్యేకత. కన్నడంలో కూడా ఈ పాటలు వాడుకున్నారు, అదే పాటల్ని వాడుకున్నారు. ఇందులో తెలుగు గాయకుడి దగ్గరికి కర్ణాటక నుంచి కన్నడ సేవా సంఘం వాళ్ళు వచ్చి ఈయన అడుగుతున్నట్టుగా, అందులో అల్లురామలింగయ్య కన్నడంలో మాట్లాడుతున్నట్టుగా ఇందులో చూపిస్తారు కదా. అదే కర్ణాటకలో తెలుగు గాయకుడు అక్కడికి, తెలుగు సంఘానికి చెందినవాడు అక్కడికి వెళ్ళి ఆయన పిలిచినట్టుగా అక్కడ పాత్ర కన్నడ సినిమాలో తెలుగు మాట్లాడుతున్నట్టుగా అక్కడ తీశారు. ఇందులో ప్రతి పాట ఒక ఆణిముత్యం. ముఖ్యంగా శంకరాభరణం అనే పాట ఒకటి, రాగంతానం పల్లవి అనే పాట ఒకటి, అట్లాగే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరడే అనే కీర్త ఒకటి, చివరిలో చెప్పినటువంటి దొరకునా ఇటువంటి సేవ అనే ఈ పాట, ఇవన్నీ కూడా సినిమాని కథకు అనుకూలంగా ఉండి నిలబెట్టినాయి. అట్లాగే శంకరానాథ శరీరాపర అనేటటువంటి ఈ పాట కూడా ఆ సినిమా కథ ఒక మలుపు తిరగటానికి ఒక కారణమైంది. ఆ తర్వాత ఈ సినిమా మీద చర్చోపచర్చలు కళాశాలల్లో దీన్ని డిబేట్ ఇష్యూగా పెట్టారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే కళాశాలలు మామూలుగా ప్రభుత్వ కళాశాలలు కానీ, వేరే కాలేజీలు కానీ, లేకపోతే వేరే విద్యా సంస్థలు కానీ సినిమాల గురించి పట్టించుకోవు. కానీ ఒక కళాశాల స్థాయిలో శంకరాభరణం సినిమా మీద చర్చోపచర్చలు పెట్టారు. అప్పుడు నేను ఒకచోట ఖమ్మం పట్టణంలో జరిగిన ఒక చర్చా గోష్ఠిలో నేను మాట్లాడి శంకరాభరణం సినిమా కన్నా కూడా ఆ రోజుల కంటే అప్పుడు 1960లో వచ్చినటువంటి జయబేర్ సినిమా దీనికన్నా కూడా గొప్పదని మాట్లాడాను. అందులో కూడా ఇలాంటి సామాజిక సమస్య ఎదురవుతుంది. అందులో ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు ఒక బచ్చిన భాగవతుల అమ్మాయిని చేసుకుంటాడు. అంటే అంటరాని కులానికి చెందినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చేసుకోవటం వల్ల ఆయన కులంలో ఎట్లా వెలివేస్తారు, అగ్రహారం నుంచి ఎట్లా వెలివేస్తారు, ఆ తర్వాత ఎదురైనటువంటి సమస్యలు ఏంటి అని అక్కడ మాట్లాడాను. అట్లాగే శంకరాభరణం సినిమాలో వచ్చినప్పుడు ఆమె వెళ్ళిపోతుంది. అంటే ఈయన ఎదుర్కొనేటువంటి సామాజిక సమస్యలు చూడకలేక ఆమె వెళ్ళిపోతుంది. కానీ శంకర శాస్త్రి గారు ఆమెను గురించి ప్రయత్నం చేసినట్టు కానీ, మళ్ళీ ఆమెను వెతకటం కానీ ఇట్లాంటివి చేసినట్టుగా మనకు కనపడదు. అంటే కథ భిన్నమైనటువంటి నేపథ్యంలో రూపొందింది. దీని గురించి ఇలాంటి సామాజికంగా ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి ఈ కథ పెద్ద సంచలనం అప్పుడు. అయితే ఈ కథానాయకుడు పాత్రని గురించి కానీ, లేకపోతే సినిమా తీయడం గురించి కానీ రకరకాల బయట చాలా ప్రచారంలో ఉన్న విషయాలు ఉన్నాయి. అవన్నీ నిజం కాదు. అయితే ఈ కథానాయకుడు పాత్రకు మొట్టమొదటి అక్కినేని నాగేశ్వరరావు గారిని అనుకున్నారని, ఆ తర్వాత శివాజీ గణేశన్ గారు అనుకున్నారని అంటారు. కానీ అది నిజమో కాదు మనకు తెలియదు. కానీ ఒక 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గాయకుడు చరిత్ర చేయడానికి కృష్ణరాజును కూడా అడిగారని, కృష్ణరాజు ఈ పాత్ర నేను చేస్తే దీని ప్రభావం వల్ల తర్వాత నాకు సక్సెస్లు రావేమని ఆయన తిరస్కరించాడని, ఇలా చాలా కథలు ఉన్నాయి. ఇవన్నీ నిజం కాకపోవచ్చు. ఆ తర్వాత ఒకసారి విశ్వనాథ్ గారే చెప్పిన మాట ఏంటంటే, ఈ సినిమా పాడటానికి మొట్టమొదటి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అనుకున్నారని, కానీ ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని ఎంపిక చేశారని చెప్పి అదొక కథ ఉంది. ఇది నిజం కాదని చెప్పి స్వయంగా విశ్వనాథ్ గారే ఒక చోట చెప్పారు. మేము బాలమురళీకృష్ణ అనుకొని ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యాన్ని పెట్టుకోవడం జరగలేదు, మొదటనే బాలసుబ్రహ్మణ్యాన్ని అనుకున్నాము, ఆయనతోటే పాడించాలనుకున్నా, ఆయన పాడాడు అని చెప్పి చెప్తారు. ఇందులో ఇంకా బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయక చరిత్రలో ఆయన క్రమంలో ఆయన కెరీర్లో ఇది పెద్ద మలుపు. అప్పటి బాలసుబ్రహ్మణ్యం గారికి 37 సంవత్సరాల వయసు. ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు కచేరీలు చేస్తే ఎట్లా పాడాలో అలా పాడాలి. అందుకోసం ఆయన ప్రత్యేకంగా కొంత సాధన చేసి దీన్ని పాడారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అట్లాగే అప్పటిదాకా బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నటువంటి ఆ కంఠానికి భిన్నమైన వైఖరిలో ఇందులో పాడతారు. ఒక గొంతు కణకణలాడుతుంటుంది బాలసుబ్రహ్మణ్యం గొంతు. అందులో ముఖ్యంగా ఒక సంగీత విద్వాంసులు కచేరీ చేసేటప్పుడు పాడితే ఏ గొంతులో ఏ మాడ్యులేషన్లో ఎలా పాడతారో అలా పాడటానికి ప్రయత్నం చేశారు. అలా 100కి 100 పాటలు ఆయన సక్సెస్ అయినారు. ముఖ్యంగా ఈ సినిమా బలం మొత్తం కూడా సంగీతం. ఆ సంగీతం బలం అంతా ఎక్కడుంది? కేవి మహాదేవన్ గారి దగ్గర ఉంది, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉంది. అట్లాగే వాణి జయరాం కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో చాలా గొప్పది. సో ఈ పాటల గురించి, ఇందులో ఉన్న అన్ని పాటల గురించి నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఇవాళ చివరి పాట గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి పాట గురించి తర్వాత మాట్లాడతాను. చివరి పాట అయిన దొరకునా ఇటువంటి సేవ గురించి మాట్లాడతాను. అయితే ఇందులో పాటల గురించి చెప్పేటప్పుడు ఇందులో 3 ప్రధానమైనటువంటి ఈ పాటల్లో కూడా శంకర శాస్త్రి పూర్తిగా పాడే అవకాశం దొరకలే మనకి.
మీరు మొట్టమొదటి పాట తీసుకోండి, ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణం అని చెప్పి ఆ పాట పాడతారు కదా. ఆ పాట కచేరీ జరుగుతూ ఉంటుంది. కచేరీ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో ఈ దొర వస్తాడు, ఒక జమీందారు వస్తాడు అనమాట. జమీందారు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ కుర్చీని బర్బర్ లాగుతాడు. లాగినప్పుడు ఆయన డిస్టర్బ్ అవుతాడు. ఆయన అక్కడి నుంచి వెంటనే లేచి వెళ్ళిపోతాడు, కచేరీ చేయకుండా వెళ్ళిపోతాడు. అంటే కచేరీ చేసే పాట అక్కడ బ్రేక్ అయిపోయింది, అక్కడ జరగలేదు. అది జరగకపోవడానికి కారణం ఏంటి? కచేరీ జరగకుండా ఉండటానికి కారణం ఏంటి? ఇక్కడ ఆయన దొర రావటం. అంటే దొరని వచ్చినా కానీ ఆయన సహించి పాడాలని చెప్పి అనుకోలేదు. అయితే ఈయన సహాయకుడు మృదంగ విద్వాంసుడు ఏమంటాడంటే, ఒక దొరని లేదు, ఒక రాజు అని లేదు, ఒక మన్నీడు అని లేదు, ఎవరు ఆయన్ని లెక్క చేయకపోయినా ఈయన లెక్క చేయడం, అంత రాజులాగా నడిచాడని చెప్పి ఆయన చెప్తాడు. అట్లాగే ఇంకొక పాటలో కూడా ఇలాగే డిస్టర్బ్ అవుద్ది. ఆయన శంకర నాద శరీర పర అని చెప్పి ఆమెను దగ్గర పెట్టుకొని కచేరీ చేద్దామని చెప్పి మొదలు పెడితే, ఆ కచేరీ మధ్యలో మొదలు పెట్టగానే తనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతారు. లేచి వెళ్ళిపోతే ఆయన ఒక్కడే పాడుకుంటూ బయటకు వస్తాడు. ఆయన వర్షంలో నిలబడి పాడతాడు. అంటే అక్కడ కూడా కచేరీ జరగకుండా భంగం అయిపోయింది. ఆ తర్వాత ఇంకో దీనికంటే ముందు పాట ఒకటి ఉన్నది. అదేంటంటే రాగం తానం పల్లవి నా మదిలోనే కదలాడి కడతీరమన్నమైన పాట ఉంది. ఈ కచేరీ మొదలు పెడతాడు. ఈ కచేరీలో పాట అంతా జరుగుతుంది, కానీ అంతా కచేరీ చేసినట్టు చూపించను. దాంట్లో పల్లవి పాట అయిపోగానే చిత్రీకరణ మొత్తం ఈ మంజుభార్గవి నాట్యం మీదకి వెళ్ళిపోతుంది. తులసి నాట్యం చేయడం చూపిస్తాడు. అట్లాగే హలేబీడు, బేలూరు హలేబీడు, ఎన్ని కమర్షియల్ సినిమా కూడా. ఆయన గాయకుడి మీద ధ్యాస పెట్టాలని అనుకున్నప్పుడు గాయకుడు ఎలా పాడుతున్నాడు, ఆయన హావభావ విన్యాసాలు ఏంటి, ఆ గమకాలు చెప్పేటప్పుడు గాయకుడి విన్యాసం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన మీద చిత్రీకరించాల్సింది. కానీ ఆయన మీద చిత్రీకరించాల. ఒక పల్లవి పాడుకోవటం మొదలు పెట్టగానే నాట్యకారుని మీదకి వెళ్ళిపోతుంది. ఈ తులసి నాట్యం చేయటం, ఆ పాటకు అనుకూలంగా ఏమి ఎట్లా నాట్యం చేస్తుందని చూపిస్తాడు. దానికి అనుకూలంగా అక్కడ కొరాబరేట్ చేసుకున్నది ఏంటంటే ఆమె మనసులో భావించుకున్నది, ఆమె కచేరీలో ఉన్నది మనసులో భావించుకున్నదని చూపిస్తాడు. ఇది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్. అఫ్కోర్స్ అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ లేకుండా సినిమా తీయడం కుదరదు. తీస్తే అది సక్సెస్ కావాలి, డబ్బులు రావాలి కదా, అందుకని అది కుదరలేదు. ఇక్కడ కూడా కచేరీ మొత్తం మనం చూసే ఆ భాగ్యం కలగలేదు. ఇంకా చివరిలో పాట ఏంటి, దొరకునా ఇటువంటి సేవ. ఈ పాట పాడినప్పుడు ఈ పాట పాడుతూ ఉండగానే ఆయన పాడలేకపోయి ఆగిపోవటం, శిష్యుడు రావటం, ఇది జరుగుతుంది. ఇక్కడ కూడా ఆ కచేరీని మనం మొత్తం చూడలేదు. కాబట్టి శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి ఒక పాటని పూర్తిగా పాడటం, కచేరీ చేయటం అన్నది అందులో మనం చూడలేకపోయాం. కానీ ఇంకా ఒక విషాదం ఏంటంటే, శంకరాభరణం అనే టైటిల్ సాంగ్, శంకరాభరణం ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణం అని ఈ పాటని ఆ తర్వాత ఆ నర్తకి ఇంట్లో కూర్చొని గ్రామ్ఫోన్ రికార్డు పెట్టుకొని వింటున్నట్టుగా చిత్రీకరించాడు. ఆ వింటున్నట్టుగా చిత్రీకరించేటప్పుడే అప్పుడే జమీందారు రావటం, ఆమె మీద అత్యాచారం చేయడం జరుగుతుంది. ఒక పక్క అత్యాచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పాటను వినిపిస్తుంటాడు. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఘోరంగా అంటే ఆ పాటను వేరే విధంగా వ్యాఖ్యానం చేసే పద్ధతిగా అక్కడ వాడుకోవటం మనకు కనిపిస్తుంది. ఇదొక ప్రత్యేకమైనగా వచ్చినటువంటి సంగతి. ఇది కూడా అక్కడ మనం ఆ పాటను మనం పూర్తిగా చూడలేకపోయాను. అంటే శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు 3 సందర్భాల్లో చేసినటువంటి కచేరీ ఏది పూర్తి కాలేదు. అక్కడ గమ్మత్తైనటువంటి విషయం అదనమాట. సో ఫ్రెండ్స్, మనము ఈ సంచికలో దీని తర్వాత వెంటనే మనం ఇప్పుడు శంకరాభరణంలో ఉన్నటువంటి ఈ నేపథ్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అట్లాగే శంకరాభరణం సాధించినటువంటి గొప్ప గొప్ప విజయాలు ఇవన్నీ ఏంటంటే వేరువేరు దేశాల్లో కూడా ఇది ప్రదర్శించబడింది. అట్లాగే దీనికి రావాల్సిన అవార్డులన్నీ వచ్చినాయి. జాతీయ స్థాయిలో అవార్డులన్నీ దీన్ని సొంతం చేసుకున్నది. సినిమాకి ప్రత్యేకమైన సినిమాకి అవార్డు వచ్చింది, సినిమాకి ఉత్తమ సినిమాకి అవార్డు వచ్చింది, ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, తర్వాత ఉత్తమ గాయకుడు అవార్డు వచ్చింది, ఉత్తమ గాయని అవార్డు వాణి జయరాంకి వచ్చింది, గాయకుడు అవార్డు బాలసుబ్రహ్మణ్యంకి వచ్చింది, అట్లాగే ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు కేవి మహాదేవన్ గారికి వచ్చింది, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులు అన్నీ ఈ సినిమాకి వచ్చినాయి. అట్లా చాలా గొప్ప సంచలనం ఇది.
దాని ప్రభావం ఇప్పటికి కూడా ఉంది. శంకరాభరణం సినిమాని ప్రేమించేవాళ్ళు, శంకరాభరణం సినిమాలో పాటలను ప్రేమించేవాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. మిత్రులారా, మనం వచ్చే సంచికలు, ఈ సంచికలు అన్నీ కూడా దీని గురించి చెప్పుకున్నాం మనం. అట్లాగే వేటూరి సుందరరామూర్తి గారి పాటలు, ఓంకారనాదానుసంధానము గానమే శంకరాభరణం అని చెప్పడం కానీ, శంకర గళ నిగనము శ్రీహరి పద కమలము అని ఈ వర్ణించేటటువంటి ఈ పాటలో వర్ణన కానీ, అట్లాగే రాగం తానం పల్లవిలో చేసినటువంటి వర్ణనలు కానీ, అట్లాగే దొరకునా ఇటువంటి సేవ ఈ పాటలో చేసినటువంటి వర్ణనలు కానీ అపురూపం. అంటే వేటూరి సుందరరామూర్తి రచనా ప్రతిభకు, ఆయన సంప్రదాయ సాహిత్యంలో ఆయనకున్నటువంటి గొప్ప పట్టుకు ఇది చాలా గొప్ప ఉదాహరణగా చెప్పాలి. మిత్రులారా, చూస్తూ ఉండండి. వేటూరి సినీ గీతామృతం 26 సంచికది. 27వ సంచికలో దొరకునా ఇటువంటి సేవ గురించి మాట్లాడుతుంటాను. చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.